నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరులో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎమ్మెల్సీ ఓటును అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న. ఈ నెల 16వ తేదీన గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలో తెనాలి క్విక్ జిమ్ విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. సబ్ జూనియర్ 84 కేజీల విభాగంలో లిఖిత గోల్డ్ మెడల్, జూనియర్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించగా జూనియర్ సీనియర్ 47 కేజీల విభాగంలో 2 గోల్డ్ మెడల్ సాధించింది. బాలుర సీనియర్ 59 కేజీల విభాగంలో కుమార్ ధర్మతేజ సిల్వర్, సబ్ జూనియర్ 74 కేజీల విభాగంలో మణిచంద్ 2 గోల్డ్ మెడల్స్, 83 కేజీల విభాగంలో మనీశ్వరం 2 గోల్డ్, జూనియర్ సీనియర్ 23 కేజీల విభాగంలో కౌశిక్ 3 సిల్వర్, 1 బ్రాంజ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా పథకాలు సాధించిన క్రీడాకారులను మంగళవారం జిమ్ మేనేజ్మెంట్ కొమ్మినేని భార్గవ్ కుమార్, కోచ్ ఘట్టంనేని సాయి రేవతి, పూసపాటి శివరామ కిరణ్ రాజు క్రీడాకారులను అభినందించారు. ఈ నెల 16వ తారీఖు జరిగిన గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ క్లాసిక్ ఛాంపియన్షిప్ మంగళగిరిలో నిర్వహించడం జరిగిందండి. ఈ కాంపిటీషన్కి మన క్విక్ జిమ్ తరపు నుంచి ఇంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీళ్ళు మొత్తంగా ఓవరాల్గా 5 గోల్డ్ మెడల్స్, 6 సిల్వర్ మెడల్స్, 1 బ్రాంజ్ మెడల్ తీయడం జరిగిందండి. ఆ విషయం అదే కాకుండా మన జిమ్లో అంతకుముందు మీరు గత కొన్ని సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తుంటే మీరు తెలుస్తుంది. ఎందుకంటే మన జిమ్ నుంచి మీరు అంతకుముందు మనం చూసాం మదిరా షానోన్, తను వచ్చి ఇంటర్నేషనల్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. తను 4th ప్లేస్ వచ్చింది. అదేవిధంగా ఇదే జిమ్లో నుంచి నెక్స్ట్ ఏషియన్ ఛాంపియన్షిప్కి మదిరా షానూన్ అండ్ వినయ్ శ్రీ ఇద్దరు ఆ కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతున్నారండి, ఇంటర్నేషనల్ కాంపిటీషన్. సో వీళ్ళు దానికోసం ఆ కాంపిటీషన్ కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా వీళ్ళు ఎడ్యుకేషన్ కూడా ఎక్కడ నిర్లక్ష్యం చేయట్లేదు. వాళ్ళు ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ 2 బ్యాలెన్స్డ్గా చేస్తున్నారు. 16న మంగళగిరిలో గుంటూరు జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ జరిగింది. దానికి మన తెనాలి నుంచి క్విక్ ఫిట్నెస్ ఏరియా నుంచి మొత్తం 7 పార్టిసిపేట్ చేశారండి. అందులో 2 మహిళలు, మిగతా 5 పురుషులు పార్టిసిపేట్ చేశారు. అందులో 84 కేజీ సబ్ జూనియర్స్లో బి లిఖిత 2 గోల్డ్ కైవసం చేసుకుంది. అలాగే జూనియర్స్లో ఎం మదిర షానూన్ జూనియర్స్ సీనియర్స్లో 2 గోల్డ్ కైవసం చేసుకుంది. అలాగే కుమార్ ధర్మతేజ సీనియర్స్ విభాగంలో 59 కేజీ కేటగిరీలో సిల్వర్ మెడలు అండ్ ఎస్ మనీశ్వరరామ్ సబ్ జూనియర్స్లో గోల్డ్ మెడల్ సాధించాడు. అలాగే టీ మణిచంద్ తను కూడా సబ్ జూనియర్స్ విభాగంలో 74 కేజీ కేటగిరీలో గోల్డ్ మెడల్ సాధించాడు. అలాగే ఎస్ కౌశిక్ 93 కేజీస్లో జూనియర్స్ అండ్ సీనియర్స్లో మొత్తం ఓవరాల్గా 3 సిల్వర్, 1 బ్రాంజ్ మెడల్ కైవసం చేసుకున్నారండి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తో భేటీ అయ్యారు. గుంటూరు ఆలపాటి నివాసంలో మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి రాబోవు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలుస్తారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. 19వ తేదీ బుధవారం జరిగే ఎన్డీఏ కూటమి విస్తృత స్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు తాడిబోయిన హరిప్రసాద్ తెలిపారు. బుధవారం సాయంత్రం 5 గంటలకు కోర్టు భవనముల వెనుక గల ఎన్వీఆర్ కన్వెన్షన్ హాలులో జరిగే ఈ సమావేశానికి ఎన్డీఏ కూటమి నేతలు పట్టభద్రులు తరలివచ్చి సమావేశాన్ని విజయవంతం చేయాలని హరిప్రసాద్ తెలిపారు. రేపు సాయంత్రం 6 గంటలకి ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో కూటమి తరపున తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన అందరి సమక్షంలో రేపు సాయంత్రం ఖచ్చితంగా 6 గంటలకి ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో రేపు విస్తృత స్థాయి సమావేశం ఉంది. ఆ సమావేశానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పాల్గొంటారు, ఎమ్మెల్సీ అభ్యర్థి. అట్లాగే పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు తప్పకుండా వారు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వారు జనసేన పార్టీని నిన్న కూడా చెప్తా ఉన్నారు. జనసేన పార్టీ గెలవటం కోసం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు వారి సీటుని త్యాగం చేసి ఎంత కష్టపడి పనిచేశారో అంతకన్నా కూడా మనం కష్టపడి పనిచేసి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. అదే స్ఫూర్తితో రేపు సాయంత్రం 6 గంటలకి
రేపు ఎన్వీఆర్ కళ్యాణ మండపానికి వస్తానని చెప్పన్నారు. తప్పకుండా ఈ తెనాలి నియోజకవర్గ గ్రాడ్యుయేట్స్ ఓటర్లందరూ కూడా రేపు ఆ కార్యక్రమానికి వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తెనాలి ఎమ్మెల్సీ ఎలక్షన్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఫిబ్రవరి 27వ తేదీన జరగబోయే ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల సందర్భంగా ఓటర్లకు అవగాహన కల్పించడంలో భాగంగా తెనాలి పెన్షనర్ల కార్యాలయం నందు సమావేశం జరిగింది. ఈ సభకు అధ్యక్షులుగా సంఘ అధ్యక్షులు మార్చిరాజ్ రామకృష్ణమూర్తి, విశిష్ట అతిథులుగా మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ, సీనియర్ సిటిజన్ అధ్యక్షులు మొవ్వా సత్యనారాయణ పాల్గొని ఓటర్లకు అవగాహన కల్పించారు. కమిషనర్, తహసీల్దార్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియను, ఓటు హక్కు ఉపయోగించుకునే విధానాన్ని సోదాహరణంగా వివరించారు. వయోవృద్ధులైన సంఘ సభ్యులకు ఓటింగ్ ప్రక్రియలో ఎటువంటి అసౌకర్యం కలగకుండా తీసుకుంటున్న చర్యలను వివరించారు. రిటైర్డ్ ప్రిన్సిపల్ సోమయ్య శాస్త్రి అడిగి సందేహాలను నివృత్తి చేశారు. సభ్యులు గంటయ్య వందన సమర్పణ చేయగా కోశాధికారి బెల్లంకొండ హృదయరాజు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఒక్కసారి మీరు ఓటర్ని ఎన్రోల్ అయితే ఇంకా ఆ ఓటే మీరు దాని ద్వారా వేయచ్చు, ఆ ఓటు ప్రతినే వేయచ్చు. బట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చే కల్లా మీరు ప్రతి ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినటువంటి ప్రతిసారి కూడా ఓటర్గా నమోదు కావాలి. వీటి సంబంధించిన యొక్క ఓటరు ఆయన ఎన్రోల్మెంట్ ప్రక్రియలో వివిధ స్టేజెస్ను దాటుకొని ఫైనల్ ఓటర్ లిస్టులో వచ్చింది. సో వాటికి సంబంధించి మన నియోజకవర్గంలో సుమారుగా 20,777 మంది ఓటర్స్ ఉన్నారు. దానికి సంబంధించి 26 పోలింగ్ స్టేషన్స్ పెట్టాం. 7 లొకేషన్లు ఉన్నాయి. ఆ 7 లొకేషన్స్ ఏమిటిగా జట్టి వెంకటరమణ స్కూల్ ఒకటి, కోడపల్లి సుబ్బారావు గారి స్కూల్ ఒకటి, బాయ్స్ హై స్కూల్ ఒకటి, గర్ల్స్ హై స్కూల్ ఒకటి, పెరుగు మార్కెట్ దగ్గర ఉర్దూ స్కూల్ ఒకటి, తర్వాత ఎన్సీఆర్ఎం స్కూల్ ఒకటి, తర్వాత కేఎస్ఎం స్కూల్. ఈ 7 లొకేషన్లు మాత్రమే మనకు సంబంధించిన పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. ఈ విషయాలు మీకు ఇన్ఫర్మేషన్ కోసం ఇస్తున్నాం. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేటువంటి వాళ్ళకు కొన్ని ప్రజల క్యాటగిరీలకు స్పెషల్గా అక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి. అందులో భాగంగానే సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో పెద్ద సీనియర్ సిటిజన్ కానీ ఆయన ఏజ్లే కానీ ఆయన 90 ఇయర్స్ అనేది ఎవరు 90% లేదు. దేవుడి చుట్టూ వరం. సో ఏదైనప్పటికీ సీనియర్ సిటిజన్స్కి ప్రిఫరెన్స్ ఉండాలి. మీరు ఆ యొక్క ఓటింగ్ ప్రక్రియలో క్యూ లైన్లో కాకుండా కాస్త సపరేట్గా వెళ్ళిపోయి మీరు ఓటు వేయచ్చు. సో అక్కడ ఉన్నటువంటి అందరికీ నా విషయాన్ని మేము చెప్తాం. దీన్ని గమనించుకోవాలి. ఈ జోబుల్లో పెన్నులు కానీ పెన్సిల్ కానీ ఏమి కానీ పట్టుకెళ్ళిపోదు. ఎందుకంటే అలవాటు ప్రకారంగా మీ స్టోర్ ఉన్నటువంటి కాంపౌండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు చెల్లదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఒక వైలెట్ కట్టుబడి ఒక రకమైనటువంటి ఇస్తారు, వాళ్ళు పెన్ ఇస్తారు. ఆ పెన్నునే వాడాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పెన్ను కాకుండా మీరు ఏ పెన్ను వాడినా కూడా అది చెల్లదు. కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి రేపు ఈ నెల 27వ తేదీన మనం ఎలక్షన్ జరుపుకోబోతున్నాం. మనకి దీనికి రిటర్నింగ్ అధికారిగా గుంటూరు జిల్లా కలెక్టర్ గారు వ్యవహరిస్తున్నారు. నేను మన మిత్రులు మున్సిపల్ కమిషనర్ గారు మేమిద్దరం అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్గా ఉంటాము. మన తెనాలిలో 26 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశాం. మీ అందరికీ తెలుసు. ఇప్పటికే సుమారు ఇక్కడ ఉన్న ఏవైతే పోలింగ్ స్టేషన్లో రిక్వైర్డ్ ఏదైతే అవసరం అదంతా కూడా మళ్ళీ అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. ఓటర్లందరికీ ప్రత్యేకంగా అంటే వారికి ఏ అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా మేమిద్దరం కృషి చేస్తున్నామని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. మనము అందరం ఓటు చేర్చుకుంటాం. ఓటు చేర్చుకోవడం ఏముంది, మన వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు, ఫామ్ తీసుకొస్తారు, లేకపోతే మనమే ఇంట్రెస్ట్గా వెళ్ళి ఒక్కోసారి నమోదు చేయించుకుంటాం. కానీ ఆ డే వచ్చేటప్పటికి మనలో ఎక్కడో నిర్లిప్తత వస్తుంది. ఆ నిర్లిప్తత ఏం పోతాంలే, ఎండగా ఉందనో లేకపోతే వెళ్దాంలేనో అట్లా కాలం గడిపేస్తాం. అలా కాకుండా చదువుకున్న మేధావి వర్గానికి సంబంధించిన గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్ జరగబోతుంది. కాబట్టి తప్పకుండా మనం అందరం పార్టిసిపేట్ చేసి
ఖచ్చితంగా మన ఓటు హక్కును వినియోగించుకోవాలని నేను మనందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఓటు హక్కును వినియోగించుకునే క్రమంలో దయచేసి ఎవరు కూడా పోలింగ్ స్టేషన్ వద్దకు మీ సెల్ ఫోన్స్ తీసుకురాకండి, ఎట్టి పరిస్థితుల్లో తీసుకురావాలి. అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ వాటిని ఎక్కడ పెట్టలేము. ఏంటంటే సెల్ ఫోన్ ప్రతి ఒక్కరికి నీడ్ అవసరం అయిపోయింది. మన చెయ్యి కాలు ఉన్నా లేకపోయినా కానీ ఫోన్ అయితే ఉండాలి, అంతే కదా. అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం కాబట్టి దయచేసి రేపు పోలింగ్ స్టేషన్ దగ్గరికి ఎవరు సెల్ ఫోన్స్ తీసుకురాకండి. ఇది నా మొదటి విజ్ఞప్తి. రెండో విజ్ఞప్తి, అక్కడ మీరు సీనియర్ సిటిజన్స్, మీకు ఎలాగా మిమ్మల్ని ఫెసిలిటేట్ చేయాలి, మీకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అది మేము ప్రత్యేకంగా తీసుకుంటాం. మేము కూడా రోమింగ్ చేస్తూ ఉంటాం 26 పోలింగ్ స్టేషన్లకి. ఎక్కడ ఎవరికి అసౌకర్యం కలగకుండా మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మిమ్మల్ని ఏమి ఎక్కడ ఇబ్బంది గురి చేయం. మీ ఓటు మీరు చక్కగా వినియోగించుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లు ప్రత్యేకంగా చేస్తున్నాం. అలాగే మీరు ఏం చేస్తారంటే, నేను ఏం కోరుకుంటానంటే ఎథికల్ ఓటింగ్ ఉండాలి. ఎథికల్ ఓటింగ్ మీన్స్ దేనికి లొంగకుండా. అది మనం లొంగుతామా అనే కాన్సెప్ట్ కాదు కానివ్వండి, మనం చూస్తుంటాం సొసైటీలో. నేను నిజాయితీగా ఉంటాను, కానీ పక్కన వాళ్ళు సరే పోనీ ఏదో జరుగుతుంది కదా, చెప్పలేదు అతను పడుతున్నాడు, అలాంటిది మనం నోటీస్కి వచ్చిన బాధ్యతాయుతమైన వ్యక్తులుగా సంఘంలో ఒక పెద్ద రిటైర్ అయిపోయి మంచి సర్వీస్ చేసిన మనం ఈ ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగే విధంగా కృషి చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం. 3 నుంచి 8 సంవత్సరాల వయసు గల పిల్లల ప్రాథమిక అభ్యాసనాన్ని మెరుగుపరచడానికి రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు సమగ్ర శిక్ష సంయుక్త ఆధ్వర్యంలో జ్ఞానజ్యోతి 20 రోజుల సర్టిఫికేట్ కోర్స్ ట్రైనింగ్ ప్రోగ్రాం మంగళవారం నిర్వహించారు. మంగళవారం పట్టణంలోని మారిస్పేట, నల్లమూతు చెంచురామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాల మరియు కొత్తపేట మున్సిపల్ బాయ్స్ హై స్కూల్లో ప్రారంభించారు. వెన్యూ కోఆర్డినేటర్స్గా తెనాలి మండల విద్యాశాఖ అధికారులు డాక్టర్ ఎం లక్ష్మీనారాయణ, బి జయంతిబాబు వ్యవహరించారు. మొదటి రోజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఎంఈఓ జయంతిబాబు మాట్లాడుతూ ప్లేవేర్ లెర్నింగ్ విధానాన్ని అమలు చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ FLNతో పాటుగా జ్ఞానజ్యోతి సర్టిఫికేట్ కోర్స్ శిక్షణ కార్యక్రమంలో మరింత మెరుగైన బోధనా విధానాన్ని అవగాహన కలిగించడం జరుగుతుందన్నారు. మొదటి రోజు ట్రైనింగ్ ప్రోగ్రాంను సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి సందర్శించి ట్రైనింగ్ పొందుతున్న అంగన్వాడీ కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఈ అంగన్వాడీ నుండి పిల్లలు పాఠశాలకు వస్తున్నారు కాబట్టి ఈ అంగన్వాడీలని అదేవిధంగా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని రెండింటిని లింక్ చేసి విద్యను బలోపేతం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఈ కార్యకర్తల ఈ అంగన్వాడీ టీచర్స్ అందరికీ కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణలో వీళ్ళు ప్రైమరీ విద్యార్థుల నుండి ప్రీ ప్రైమరీ విద్యార్థులకు వీళ్ళు ఆల్రెడీ శిక్షణ ఇస్తున్నారు. అదేవిధంగా 1-2 తరగతుల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఏ విధంగా శిక్షణ ఇవ్వాలి, వాళ్ళలో భాషా నైపుణ్యాలు, గణిత నైపుణ్యాలు పెంపొందించడానికి ఏ కార్యక్రమాలని చేపట్టాలి, ఆటపాటల ద్వారా విద్యార్థులకు అలసట తెలియకుండా సంతోషకరమైన ఆనందకరమైనటువంటి నేర్చుకునే పద్ధతులు ఇక్కడ నేర్చుకుని వీటిని వారి పాఠశాలలో ఉపయోగించి విద్యార్థులందరూ కూడా వారి స్థాయికి తగినటువంటి భాష, గణిత సామర్థ్యాలను సాధించడానికి శిక్షణ ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కార్యకర్తలు, ప్రిపరేటరీ క్లాస్ టీచర్లు మరియు ప్రారంభ గ్రేడ్ టీచర్లు బోధనా సామర్థ్యాలు పెంపొందించుకోవాలని, అన్ని మోడల్ అంగన్వాడీ కేంద్రాలు మరియు ప్రాథమిక పాఠశాలలు అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. తల్లి తరువాత అంగన్వాడీ కార్యకర్తలే తల్లిలా లాలిస్తూ పాఠాలు చెప్పడం జరుగుతుందని, ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్త ఇక్కడ ట్రైనింగ్లో తెలుసుకున్న విషయాలు ఇంప్లిమెంట్ చేసి బాలల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. సిడిపిఓ డాక్టర్ సునీత మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ 1-2 తరగతుల విద్యార్థులకు బోధన ఏ విధంగా ఉండాలో విద్యాజ్యోతి ట్రైనింగ్లో మరింతగా తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా ట్రైనింగ్ ప్రోగ్రాంలో శ్రీరామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ నుంచి రామకృష్ణమూర్తి ధ్యానం గురించి ప్రత్యేకమైన సెషన్లో వివరించారు. జ్ఞానజ్యోతి 3 రోజుల ట్రైనింగ్ ప్రోగ్రాం టీఆర్పీలుగా సౌజన్య, రామరాజు వ్యవహరించగా సిఆర్ఎంటీలు సిహెచ్ శ్రీదేవి, దీపాంజలి, శ్రీనివాస్, శాస్త్రి, కామేశ్వరి మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రయత్నం చేస్తూ ఉంటే అటువంటి అది చేయొద్దు అని ఆయన వెంటనే ఆపుతారు. అదంటే ఆయన బయట మాటలతో మన భాషలో చెప్పలేకపోవచ్చు, లోపల నుంచి మీకే తెలుస్తుంది. ఓ ఇది చేయకూడదు అనే విషయం ఆయన చెప్తున్నాడు లోపల.
అని మీరు ఆ పని చేయడం ఆపేస్తారు. ఆ విధంగా భగవంతుడు లోపల ఉండి మన సంకేతాల ద్వారా మనకి మార్గదర్శనం చేస్తూ ఉంటారన్నమాట. అది ఎప్పుడు దొరుకుతుంది? ఆయన ఎప్పుడు యాక్టివేట్ చేయగలుగుతాం? ధ్యానం ద్వారా. అత్యున్నతమైన లక్ష్యాన్ని కోసం ప్రయాణించడం అనేదే ధ్యానం. ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలకు 120 రోజుల సర్టిఫికేట్ కోర్సు శిక్షణా కార్యక్రమం అనేది జ్ఞానజ్యోతి అని నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశము నర్సరీ అంగన్వాడీకి వచ్చేటువంటి పిల్లల్లో నర్సరీ వయసు ఉన్న వారికి, అలానే ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2 పిల్లలు, వీళ్ళతో పాటుగా ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు పిల్లలకు కూడాను ఏ విధంగా విద్య అనేది అందించాలి, ఆటపాటల ద్వారా విద్యను ఎట్లాగా, అలానే వాళ్ళలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్, శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, మేధాభివృద్ధి, ఇట్లా 5 రకాల అభివృద్ధులు ఏ విధంగా ఇంకా మెరుగుపరచాలి అనేది ముఖ్య ఉద్దేశంగా ఇది జరుగుతుంది. దీంట్లో మనకి తెనాలి మున్సిపాలిటీ నుంచి కార్యకర్తలు అనేది హాజరైనారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.